ఆబ్జెక్షన్స్ హ్యాండ్లింగ్ ఇన్ స్టేజ్ బిజినెస్. అంటే మనకు ఫీల్డ్కి వెళ్తున్న క్రమంలో ఆబ్జెక్షన్స్ అనేటివి కామన్. మనం కూడా ఇంతకుముందు మనల్ని అడిగినప్పుడు కూడా మనం అలాగే ఆబ్జెక్షన్స్ అడిగి ఉంటాం దాదాపు జాయిన్ అయ్యే ముందు ప్రతి ఒక్కరం. అందరికీ హార్టీ వెల్కమ్ అండి సెషన్కి. అయితే మన బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనకు నేర్చుకోవాల్సింది బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఎంత ఇంపార్టెంటో, తర్వాత వాళ్ళు వేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్, అంటే వాళ్ళ డౌట్స్ క్వశ్చన్స్ మీద డౌట్స్ మనం క్లియర్ చేయడానికి అయితే మనం ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అది కామన్. అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. ప్లాన్ ఏ విధంగా పర్ఫెక్ట్గా అయితే నేర్చుకుంటున్నామో అదే విధంగా ఆబ్జెక్షన్స్ హ్యాండిల్స్ కూడా మనకు తెలిసి ఉండాలి మెయిన్. ఎందుకంటే మనం ఎంత మంచిగా ప్లాన్ చెప్పినా కూడా వాళ్ళు ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనం కామ్గా ఉంటే వాళ్ళకి ఏమనుకుంటారు, ఇంకా వీళ్ళకి తెలియదు మనకేం చెప్తారు వీళ్ళు అనేది అనుకుంటారు. కాబట్టి మనం ఆబ్జెక్షన్ హ్యాండిల్స్ తెలుసుకుంటే కాన్ఫిడెంట్గా మనం వాళ్ళకి చెప్పగలుగుతాం టెన్షన్ ఫ్రీగా. ఎలాంటిది అడిగినా ప్రతి ఒక్క డౌట్స్, చిన్న డిస్ట్రిబ్యూటర్ నుంచి డియూసిడి వరకు కూడా ఇవే క్వశ్చన్స్ అడుగుతారు మనం ప్లాన్ చెప్పినప్పుడు. ఎవరైనా కూడా ఎంత పెద్ద స్థాయిలో బయట వ్యక్తులైనా, ఎంత నాలెడ్జ్ పర్సన్స్ అయినా అడిగేటి 16 రకాల ఆబ్జెక్షన్స్ ఉంటాయి. జనరల్గా ఉండేటి ఏంటంటే మనం ప్లాన్ చెప్పగానే ఫస్ట్ అడుగుతారు, నాకు టైం లేదు అంటారు. ఫస్ట్ టైం లేదు అంటే టైం దీనికి మనమే కేటాయించుకోవాలి సార్. మీరు ఫ్రీ టైం, మీ డ్యూటీ, మీ పనులల్లో మీరు పని చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటుంది, 1-2 hours ఇందులో పెడితే సరిపోతుంది. ఇది ఓల్డ్ ఏజ్ చేయకుండా మీరు ప్యాసివ్ ఇన్కమ్ కొరకు జస్ట్ 2-3 hours మీకున్న టైంలో మీరు ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఫోన్ చూడడం కానీ, అటు ఇటు చిట్ చాట్ చేయడం కానీ. అట్లా అలాంటి టైంలో మనం ఇది నలుగురికి చెప్పితే సరిపోతుంది. అంటే ప్రత్యేకంగా దీనికి టైము ఇట్లా ఏం లేదు అనేది చెప్పచ్చు. మనం నా దగ్గర అంత డబ్బులు లేవు అంటారు. దీంట్లో డబ్బులు పెట్టుబడి పెట్టడం అంటూ ఏం లేదండి. జస్ట్ మనం ప్లాన్ చెప్తూ వెళ్ళడమే. మనం ఇందులో డబ్బులు కట్టించడము, ఇంత గడితే ఇంత వస్తే నలుగురు చేత కట్టియాలి అనే విషయం ఇందులో లేదండి అని చెప్పచ్చు మనం. ఇది చైన్ సిస్టమ్, పిరమిడ్ సిస్టమ్ అని అంటారు. థర్డ్ ఆబ్జెక్షన్, ఇది చైన్ సిస్టమ్ అని కాదండి, ఇది టీమ్ వర్క్ అంటారు. ఒకరికొకరు చెయ్యి అందిస్తూ, ఒకరి వల్ల సాధ్యం కాదు కాబట్టి ఒకరికొకరు నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ 10 మందికి చెప్తూ వాళ్ళు మనం అందరం కలిపి టీం వర్క్ చేస్తే సక్సెస్ ఉంటుంది. ఇందులో చైన్ సిస్టమ్ అనేది ఏం లేదు. ఇందులో ఇంకా ఇట్లా మనీ కట్టడం కానీ అలాంటివి కూడా ఏం లేదు. ఇది చైన్ సిస్టమ్ అని అననే అన్నారు. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. మధ్యలో ఎవరైనా డ్రాప్ అయితే చైన్ సిస్టమ్ తెగిపోతుందా? ఏం తెగిపోదు. కింద లీడర్ కూడా చేసుకుంటూ వస్తూనే ఉంటారు. అలా టీం వర్క్తో చేయడం అనేది ఒకటి చెప్పాలి. అలాగే మా హస్బెండ్ని లేదా వైఫ్ని అడగాలి అంటారు. మనం ఏదైనా ప్లాన్ చెప్పినప్పుడు ఒకరే ఉన్నప్పుడు వెళ్ళి చెప్తాం అనుకోండి, అంటే అదొక వాళ్ళు ఏమంటారంటే మా హస్బెండ్కి చెప్పాలి, నాకు తెలియదు ఈ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి అని అంటారు. లేదా హస్బెండ్ ఒకరు ఉన్నప్పుడు వెళ్ళి చెప్పినా కూడా మా వైఫ్ని అడగాలి అంటారు. ఎందుకంటే మన ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి, ప్రోడక్ట్ కొనడం కాబట్టి వాళ్ళకు ఇద్దరు ఉన్నప్పుడైతేనే వాళ్ళు అనుకొని చేసుకోగలుగుతారు అన్నట్టు. మనకు ఆ వైఫ్కి తెలియకుండా హస్బెండే ప్రోడక్ట్స్ తీసుకున్నాడు అనుకోండి, మనం ఇంతకుముందు వేరే బ్రాండ్ వాడతాం కదా, ఇవెందుకు తీసుకొచ్చినావు అని అడిగే అవకాశం ఉంటుంది. అందుకోసం ఒక నిమిషం లీడర్. అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడే మనం ప్లాన్ చెప్పడం అనేది బెస్ట్. ఎందుకంటే ఇంకా ఇలాంటివి మనకు అబ్జెక్షన్స్ లేకుండా ఉంటాయి. టైం కూడా మనకు కూడా సేవ్ అవుతుంది. ఇద్దరు ఉన్నప్పుడే టైం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని చెప్పడం అనేది ఇంపార్టెంట్. 5వది, మీరు ఎంత అమౌంట్ కంపెనీ నుంచి తీసుకుంటున్నారు అంటారు. ఫస్ట్ అడిగేది ఇదే, మీకు ఎంత వస్తున్నాయి అని అడుగుతారు. అంటే దీంట్లో 3 నుంచి 5 సంవత్సరాల కమిట్మెంట్ తోటి పని చేయాలి.
ఏదైనా మనం ఇట్లా బిజినెస్ అటువంటిది పెట్టగానే మనకు లాభాలు ఆర్జించారు కదా. ఒక 1 year వరకు కూడా మనం పబ్లిసిటీ కావాలి, అన్ని రూమ్ రెంట్ కట్టుకుంటూ కూడా మనం చూస్తాం కదా. ఇది కూడా అంతే, చిన్న చిన్న చేస్తూ ఉంటే మన బిజినెస్ ప్లాన్ లోనే ఉన్నది ఏ రకంగా మనం అమౌంట్ తీసుకుంటాం కంపెనీ నుంచి అని, ఎంత పిగి వస్తే ఏమొస్తుంది, ఎంతమందిని బ్రాంచ్ చేస్తే ఏమొస్తుంది, ఆ ప్లాన్ వింటారు కదా. ఆ సిస్టమ్ ఎలా ఉందో ఆ రకంగానే మనం గ్రో అయినా కొద్దే మనీ వస్తాయి సార్. ఈ రకంగా మనం జాయిన్ కాగానే మనీ రాదు, చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే మనీ వస్తాయి ఈ రకంగా అనేది చెప్పాల్సి వస్తుంది. 6వది, మాది సేల్స్ బ్యాక్గ్రౌండ్ కాదు అంటారు, అమ్మకాల గురించి తెలియదు అంటారు. ఎవరు సేల్స్ బ్యాక్గ్రౌండ్ అంటే రాలేదండి, వారి వారి ప్రొఫెషన్స్ లో ఉండి ఉంటారు అంతేగాని మనకు సేల్స్ గురించి తెలియదు. మనం జస్ట్ జాబ్ చేయడమా లేకపోతే మన స్వయంగా ఏదైనా మన వృత్తుల గురించి అవి చేసుకుంటూ ఉంటాం. అయితే సేల్స్ బ్యాక్గ్రౌండ్ కాదు అంటే మనకు సిస్టమే నేర్పిస్తుంది, మన వెస్టేజ్ సిస్టమ్ ఏ రకంగా చేయాలి, ఏం తప్పులు చేయొద్దు, ఏం చేయకూడదు, ఎట్లా చేస్తే మనం డెవలప్ అవుతాం అనేది ఒక మనకు వెస్టేజ్ కంపెనీ గౌతంపల్లి సార్ మనకు మంచి ఒక సిస్టమ్ పెట్టిండ్రని ఆ సిస్టమ్ గురించి తెలియజేయాలి, మనీ ఏ రకంగా వస్తుంది అనేది. అలాగే నాకు చాలా మంది తెలియదు, కాంటాక్ట్స్ ఎక్కువగా లేవు అంటారు. 7వ అబ్జెక్షన్, చాలా మంది తెలియదు. ఎందుకు తెలియదు, మన ఫోన్లోనే 200-300 మంది ఉంటాయి నంబర్స్, తెలియదు అనేది లేదు. ఒక మనం ఫంక్షన్ చేసుకుంటే ఎంతమందికి మనం ఇన్విటేషన్ ఇస్తాం, అలా మనకు కావాల్సింది ఎంతో 100 మంది కాదు, మనకు మంచి 6 మనలాగా వర్క్ చేస్తూ ఉండే వాళ్ళు ఉంటే సరిపోతుంది అనేది చెప్పాలి. ఎంతో మంది ఉంటారు, మన క్లాస్మేట్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, జాబ్లో ఉంటారు, ఫ్రెండ్స్, నైబర్స్, ఇలా మనం చేయాలి అనుకుంటే కాంటాక్ట్స్ ఎంతైనా తీసుకురాగలుగుతాం. ఇప్పుడు 100 మంది, ఇప్పుడు ఇన్విటేషన్ పెళ్ళి అంటే మనకు 50-100 మందికే చెప్తలేం కదా, 100 మందికి చెప్తున్నాం. ఎంతో పరిచయాలు ఉంటాయి, ఒకరి ద్వారా ఒకరు అట్లా పరిచయాలు ఉంటాయి. అలా ఎన్నో 100 మంది ఉంటారు, అందులో మనకు కావాల్సిన వాళ్ళు 6 మంచి వాళ్ళని తీసుకుంటే సరిపోతుంది అని చెప్పాలి. మనలాగా కష్టపడి డబ్బు కావాలి అనే కసి పట్టుదల ఉన్న వాళ్ళని చూజ్ చేసుకొని చెప్తే సరిపోద్ది అని చెప్పాలి. నేను ఇంతకుముందు ట్రై చేశాను వదిలేశాను అని అంటారు కొందరు, అంటే వాళ్ళు వెస్టేజ్ గురించి ఏం ఎక్కువ నేర్చుకోరు, తెలుసుకోరు. జస్ట్ వెస్టేజ్ అనేది ఎవరో చెప్పడం వల్ల అంటారు అంతే, జాయిన్ అవుతారు, దాన్ని ఏం చెయ్యరు. దాంట్లో ఏముంటుంది, ఎంత అమౌంట్ ఉంటుంది ఏందనేది అంత పూర్తిగా తెలుసుకోరు. జస్ట్ ఏదో సబ్లెట్ పేస్ట్లెట్ అన్నట్టుగా తక్కువగానే తీసుకుంటారు దాన్ని. దాంట్లో ఇంత గ్రోత్ ఉంటుందా, ఇంత అమౌంట్ వస్తుందా అనేది డీప్గా వాళ్ళు నేర్చుకోలేరు, అప్పటికే వదిలేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు నెగటివ్ చేస్తారు కదా, దాంట్లో ఏమొస్తుందిలే ఏం రాదు అని ఎవరైనా ఒక్క మాట అనగానే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అన్నట్టు. మంచి డెవలప్ అయిన వాళ్ళను, గ్రో అయిన వాళ్ళను, గ్రేట్ లీడర్స్ను వాళ్ళ ఏ రకంగా వాళ్ళ టెస్టిమోని విని వాళ్ళు ఎట్లా పైకి వచ్చిందనేది తెలుసుకోరు, ఏం లేదు, జస్ట్ ట్రై చేస్తారు, వదిలిపెడతారు అంత. ఇది ట్రై చేసి వదిలిపెట్టేది కాదు, కమిట్మెంట్గా 3 to 5 years ఇందులో వర్క్ చేస్తే కంపల్సరీ గ్రో అవుతారు అనేది చెప్పాలి. వేరే వేరే వాటిల్లో కష్టపడితే రాదు కావచ్చు కానీ దీంట్లో రిజల్ట్ మాత్రం కంపల్సరీ వస్తుంది అనే విషయం చెప్పాలి. అలాగే టాప్లో ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి అంటే ముందుగా జాయిన్ అయిన వాళ్ళకే వస్తాయి అని అంటారు. 9వ అబ్జెక్షన్, టాప్లో ఉన్న వాళ్ళకి అనేది ఏం లేదండి, కింద ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, ఇప్పుడు శ్రీనివాస్ సార్ ఉన్నారు మన దాంట్లో సిల్వర్ డైరెక్టర్, వాళ్ళ కింద రజిత మేడం, ఇప్పుడు రజిత మేడం స్టార్ అయింది అంటే ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు ఎదిగిండ్రు కదా, అంటే ఎవరు ఎక్కువ వర్క్ చేసుకుంటే వాళ్ళే ఎదుగుతారు అన్నమాట. పైన ఉన్న వాళ్ళకే వస్తాయి అని అనుకోవడం అట్లా కరెక్ట్ కాదు. ఎవరు ఎక్కువ కష్టపడి ఎవరు ఇంత మంచి టీం తెచ్చుకుంటే వాళ్ళకే డబ్బులు ఎక్కువగా వస్తాయి, ఆ విషయం తెలియజేయాలి. వాళ్ళ చెక్కులు కానీ టెస్టిమోనిస్ కానీ చెప్పడం జరగాలి. మనం టాప్లో ఉన్న వాళ్ళకే వస్తాయి అంటే ఒక్కొక్కసారి జాయిన్ చేసిన వాళ్ళే మన లైఫ్లోనే వెళ్ళిపోవచ్చు, కింది వాళ్ళే మళ్ళీ గ్రో అవుతారు, ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పాలి మనం. అలాగే 10వది, నాకు ఆల్రెడీ మంచి జాబ్ ఉంది ఎందుకు చేయాలి వెస్టేజ్ అని అంటారు. ఓకే, జాబ్ ఉంది, ఓకే, ఆ జాబ్లో మీరు సాటిస్ఫాక్షన్ అవుతున్నారా, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా, ఇప్పుడున్న ఖర్చులను బట్టి మీకు ఆ ఇన్కమ్ సరిపోతుందా, మీరు ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ కొరకు ఎందుకు ట్రై చేయకూడదు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసినా కూడా వాళ్ళకున్న టైం, లేకపోతే ఒక్కరే చేసినా కూడా మీ వైఫ్ కోసమైనా లేదంటే ఇట్లా
మీకున్న టైం 2-3 అవర్స్ ఇందులో స్పెండ్ చేస్తే మీకు ఇన్ని రకాల డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి, మీరు చేస్తున్న జాబ్లో ఇవి ఉన్నాయా అని అడగచ్చు. ట్రిప్స్ అయితేంది, మనకు జనరేషన్ ఇన్కమ్ అయితేంది, ఇన్సూరెన్స్ అయితేంది, హౌస్ ఫండ్, కార్ ఫండ్, ఇలాంటివన్నీ మీరు చేస్తున్న జాబ్లో మీకు అవకాశాలు ఉన్నాయా ఇలాంటివి అని అడగచ్చు మనం. ఇప్పుడున్న ప్రెసెంట్ ఖర్చులను బట్టి సరిపోతుందా మీ శాలరీ? ఈ కొంచెం టైం మీరు దీంట్లో స్పెండ్ చేయడం వల్ల మీకు అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఇలాంటి డ్రీమ్స్ అన్ని అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కావాల్సిన ఇవే డ్రీమ్స్ కదా, ఇవి ఫుల్ఫిల్ అయితే సరిపోతుంది. మీరు 30 years జాబ్ చేసినా మీరు ఫైనల్ శాలరీ ఎంత తీసుకుంటారు? ఇందులో ఈ రకంగా చేయడం వల్ల మీరు చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే మీరు తీసుకోవచ్చు అనే విషయం కూడా మనం చెప్పగలిగాం. అలాగే నేను నా ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టలేను అంటారు. 11వ ఆబ్జెక్షన్ ఏంటంటే, అయితే ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టడం అనేది లేదు. వాళ్ళకు మంచి ఆరోగ్యం కొరకు, ఆదాయం కొరకు మనం ఒక విషయం చెప్తున్నామని అనుకోవాలి. ఎందుకంటే ఇబ్బంది పెట్టడం ఎక్కడున్నది, వాళ్ళు వేరే దగ్గరనైనా తీసుకుంటున్నారు ప్రోడక్ట్స్, అదేదో ఇందులో తీసుకోవడం వల్ల ఆదాయం వస్తుంది. అదే రకంగా సప్లిమెంట్స్ కూడా మనకి ఎక్సలెంట్ ఉంటుంది. వాటి గురించి చెప్పడమే కదా, మనం ఏం ఫోర్స్ చేసి ఎందుకు కొనరనేది ఏం అంటలేం కదా. మేము వాడుకున్నాం, ఇవి వాడుకోవడం వల్ల మాకు ఆరోగ్యం వచ్చింది, ఆదాయం కూడా వస్తుంది, మరి బాబు మీరు కూడా చేసుకోండి బాగుంటది అని చెప్తాం అంతే. మన ఫ్యామిలీస్కైనా, ఫ్రెండ్స్కైనా, నైబర్స్కైనా ఏం మనం వేరే మంచి విషయాలే కదా, మంచి విషయాలు చెప్పడానికి ఎప్పుడైనా ముందు ఉండాలనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దీని వల్ల ఏమి నష్టపోయేది ఏం లేదు కదా, వాళ్ళైనా జస్ట్ షాప్ చేంజ్ చేసుకోండి, ఇలా కొనుక్కోండి అని చెప్పాలి అంతే. ఇబ్బంది పెట్టడం అనేది ఏమీ లేదు. మనం ఇబ్బంది పెట్టకపోతే ఇంకా మనలాగా ఎంతో మంది ఉంటారు కదా జనాలు బయట, వేరే మన వేస్టేజ్ కాక నంబర్ ఆఫ్ కూడా ఉన్నాయి, వాళ్ళైనా వచ్చి చెప్పుకుంటారు, వేరే వేరే దాంట్లో జాయిన్ చేస్తారు. అప్పుడు మనం మరి అయ్యో చెప్పొద్దా మీరు అని అంటారు మనల్ని. మనమేమో మోమాటానికి వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, మనల్ని ఈ వేస్టేజ్ ఎందుకు అది అని అంటారని అనుకొని మనం చెప్పకోకుంటే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తారు. మనం చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ఆల్రెడీ తెలుసుకున్నా అని అంటారు. అలాంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం జాయిన్ కాగానే మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి నిరభ్యంతరంగా చెప్పచ్చు. ఇంకొకటి 12వ ఆబ్జెక్షన్, ఈ బిజినెస్ నాకు సెట్ కాదు, చేయలేను అంటారు. సెట్ కాకపోవడానికి ఏమున్నది ఇందులో? ప్రోడక్ట్స్ తీసుకోవడము, ఇతరులకు చెప్పడము, అంతే కదా. సెట్ అయ్యేది ఏమున్నది? దీంట్లో ఏమన్నా అర్హతలు అడుగుతున్నారు? హైట్, పర్సనాలిటీ, మన మిలిటరీ వాళ్ళ లెక్క ఏమన్నా రన్నింగ్ రావాలని చదువులు కూడా లేదు, ఏది లేదు కదా. జస్ట్ నోటి మాట ద్వారా మనం వాడుకున్న విషయాన్ని, ప్రోడక్ట్ వాడుకున్న విషయాన్ని, దాని రిజల్ట్ని ఇతరులకు చెప్పమంటున్నాం అంతే కదా. అది చేయలేకపోవడానికి ఏమో దానికి ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి అందరూ చేసుకోదగ్గ బిజినెస్ ఏది, సెట్ కాదు, చేయలేను అనే నిరాశ, నిస్పృహ చెందాల్సింది ఏం లేదు. కాకపోతే మనం కొందరు ఎక్కువ మాట్లాడలేని వాళ్ళు ఇప్పుడు కొంచెం నలుగురికి చెప్పాల్సినది ఉంటుంది అంతే. జాబ్ ఉంటేనే వాళ్ళ జాబ్ ఏందో వచ్చి ఇంట్లో ఉంటారు, కాకపోతే ఇది కొంచెం ఎక్కువ మందికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంతే. తర్వాత 13వ ఆబ్జెక్షన్ ఏంటంటే, మీ ఉత్పత్తులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి అంటారు, కాస్ట్లీ అంటారు. అంటే క్వాలిటీ ఉన్నప్పుడు కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది అనే విషయం చెప్పాలి. ఇప్పుడు శారీస్, డ్రెస్సెస్ ఏవైనా ఉన్నాయి, రేటుని బట్టి ఉంటాయి అవి కూడా, మనీ అట్లా వివరించాలి. అలాగే కన్సిస్టెన్సీగా మనం తీసుకున్నట్టయితే ఏ రకంగా మనకు ఒకటి 100 రూపీస్ 60-55 అంతే పడుతుంది, అది మనం వివరించాలి. 100 PV కానీ 60 PV కానీ తీసుకోవడం వల్ల మనకు ఏ రకంగా ఆఫర్ ఉంటుంది, తగ్గింపు ఉంటుంది, మనం ఇంత బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కాబట్టి అని చెప్పాలి. వాళ్ళు ఒకసారి వాడుకున్నాక వాళ్ళే మనకు బాగున్నాయనే విషయం చెప్తూ ఉంటారు. ఈ కన్సిస్టెన్సీ తీసుకోవడం అనేది మాత్రం మెయిన్గా చెప్పాలి వాళ్ళకు. తర్వాత 14th, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఎందుకు ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి అని అంటారు. అంటే ఆరోగ్యంగా ఉన్నామనేది పైకి అనుకుంటాం, మనకు లోపల డిసీజ్ రావడం వెంటనే రాదు. చాలా డెఫిషియన్సీ వచ్చి 10 years తర్వాతనే డిసీజ్ అనేది బయటపడుతుంది. ఆ డిసీజ్ రాకముందే మనం ప్రతిరోజు అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ వచ్చే విధంగా తింటున్నాం. ఆహారం హరిబరిగా బయట తినడం, ఏదో తిన్నామా అంటే తిన్నాం అన్నట్టుగానే వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఫ్యూచర్ మనకు విటమిన్స్, న్యూట్రిషన్స్ లోపం వల్ల జబ్బులు రాకుండా ఉండాలంటే మన దాంట్లో ఉన్న సప్లిమెంట్స్ ఎక్సలెంట్, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఆర్గానిక్,
మనకు ఇప్పుడు బయట ఇంగ్లీష్ మందులు ఒకటి తీసుకుంటే జబ్బుకి ఇంకొక జబ్బు తయారవుతుంది, కిడ్నీస్ ప్రాబ్లం అవుతుంది. అట్లా కాకుండా మన ఈ నేచర్ ఉన్న వాటితో తయారైనవి కాబట్టి మన ఈ వాడుకోమని చెప్పడంలో మనకు ఎలాంటి సందేహం లేదు, భయపడాల్సింది లేదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎలాంటివి ఉండవు. తీసుకోమని మంచిగా చెప్పొచ్చు. మనం ఇప్పుడు మనం పైకి ఆరోగ్యంగానే ఉన్నాం, టక్కున అవుతుంది మరి స్ట్రోక్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మనలో కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం చెక్ చేసుకుంటున్నాం ఇప్పటికీ. కాబట్టి మనలో ఉన్న ప్రోడక్ట్స్ అలాంటివన్నీ మన బిజినెస్ వెస్టేజ్ కంపెనీ మంచిగా చెప్పొచ్చు మనం, అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకా 15వది, మీ కంపెనీ ఎంత కాలం ఉంటుంది? నేను వెస్టేజ్ లో బిజినెస్ చేస్తే గ్రోత్ ఉంటుందా? మన కంపెనీ ఎంత కాలం ఉంటుందంటే, మన కంపెనీ స్టార్ట్ అయింది చెప్పాలి, మన ఇంత కాలం 21 years నుంచి ఏ విధంగా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా, అలాగే హలాల్ సర్టిఫికెట్ చాలా అన్ని బ్రాండ్స్ సర్టిఫికెట్స్ వచ్చింది చెప్పాలి. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ను బిజినెస్ ని కూడా అప్రూవ్ చేసింది కదా, మనకు అన్ని లీగల్ అన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది కదా, ఆ విషయం కూడా చెప్పాలి. మన గ్రోత్ ఉంటుందా అంటారు బిజినెస్ చేస్తే, ఎందుకు ఉండదని మనకు చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళందరి వాళ్ళ టెస్టిమోనీస్ కానీ వాళ్ళ చెక్కులు కానీ అవన్నీ చూపిస్తూ ఉండాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారనే దాన్ని బట్టి, ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఉంటారు, వాళ్ళ స్థాయిలో ఎంతో మంది మన దాంట్లో ఉన్నారు కదా, వాళ్ళు ఏ రకంగా గ్రో అయింది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు. చాలా తక్కువ స్థాయి నుంచి చదువు లేకపోయినా సక్సెస్ అయ్యి వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారు అనేది మనం చెప్పగలగాలి. వాళ్ళకు ప్రూఫ్ కూడా చూపెట్టగలగాలి, టెస్టిమోనీస్ అయినా చెక్కులు అయినా. దాని గురించి కంపెనీ గురించి వాళ్ళని మన ప్రపంచంలోనే మనం 30 స్థానం, తర్వాత మన ఇండియాలోనే నంబర్ 1 కాబోతుంది, 10 దేశాలలో ఉన్నది. ఇలాంటి విషయాలు కూడా అన్ని వాళ్ళకి చెప్పాలి. ఎంత డూప్లికేట్ కంపెనీ, మామూలుగా ఆర్డినరీ కంపెనీ అయితే 1-2 years రన్ అవుతుంది, ఇంతకాలం ఉంటుందా సార్ అని కూడా మనం చెప్పొచ్చు. గ్రోత్ చెప్పాల్సి ఉంటుంది మన కంపెనీ గురించి, వాళ్ళకు కూడా నమ్మకం అనేది ఏర్పడుతుంది. అలాగే 16వ ఆబ్జెక్షన్, ఆన్లైన్ లో చాలా తక్కువ ధరకు ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి, మీ ఉత్పత్తులే మీ ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకోవాలి అంటారు. ఆన్లైన్ లో తక్కువ ధరకే ప్రోడక్ట్స్ అంటే మన వాటి క్వాలిటీ తెలియదు వాళ్ళకు. అలాగే మనలాగా 9 ways ఆఫ్ ఇన్కమ్ అందులో రాదు తీసుకోవడం వల్ల. అది కూడా విషయం చెప్పాలి, మనకి ఏ రకంగా ఆదాయం వస్తుంది ఇందులో తీసుకోవడం వల్ల. డైరెక్ట్ మన వెస్టేజ్ లో తీసుకోవడం వల్ల ప్రోడక్ట్ పర్సంటేజెస్ తగ్గింపు కానీ, పాయింట్స్ కానీ, ఆదాయం కానీ దీంట్లో వస్తుంది. వేరే ఆన్లైన్ లో తీసుకుంటే ఏమొస్తుంది? దాని క్వాలిటీ ఉండదు, మనం ఏం చేయలేము యూజ్ చేసిన తర్వాత కూడా. మన దాంట్లో ప్రోడక్ట్స్ మనకు నచ్చలేకపోతే వాపసు కూడా తీసుకునే అవకాశం, అంత 100% దమ్మున్న ప్రోడక్ట్స్ అన్నమాట. మన చెప్పడంలో ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు మనం. వాళ్ళే ఒకసారి వాడుకున్నాక వాళ్ళే మన రియలైజ్ అవుతారు మన ప్రోడక్ట్స్, మిగతా ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అవసరం అనుకుంటే మనం డెమో కూడా చేసి చూపించొచ్చు, వేరే ప్రోడక్ట్స్ మన ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకోవాలి అనేది, ఎంత బాగున్నాయి అనే విషయం కూడా వాళ్ళకి చెప్పొచ్చు. ఇట్లా ఈ 16 రకాల ఆబ్జెక్షన్స్ కు మెయిన్ గా మళ్ళీ ఇంకొక 5 కారణాలు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ది నాలెడ్జ్ లేకపోవడం. అంటే బిజినెస్ పట్ల కానీ ప్రోడక్ట్స్ పట్ల కానీ వాళ్ళకు నాలెడ్జ్ లేకనే వాళ్ళు ఇలా ఆబ్జెక్షన్స్ అన్ని చేస్తారు అన్నట్టు. మన బిజినెస్ గురించి, మన ప్రోడక్ట్స్ గురించి వాళ్ళకు తెలియజెప్తారు. అంటే ఎవరో ఏదో మధ్యలో ఒకరు చెప్తారు కొంత, కానీ మనం మంచిగా చెప్తే వాళ్ళు నమ్ముతారు అన్నమాట. మన సప్లిమెంట్స్ తీసుకోవడం గురించి కానీ, ఏదైనా ఈ ఉత్పత్తులు ఎందుకు వాడాలి, సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి, మీలో ఉన్నాయి అవన్నీ ఉన్నాయి మనకు, హెల్త్ కేర్, హోమ్ కేర్ అలాంటివన్నీ కూడా. వాటి గురించి వీళ్ళకి తెలియకనే ఈ రకంగా మనల్ని అన్ని అడుగుతారు అన్నట్టు. ఈ రీజన్స్ కనుక వాళ్ళను చేస్తే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇంకొకటి రీపర్చేజ్ గురించి తెలియకపోవడం. అంటే రీపర్చేజ్ చేయడం వల్ల ఎలాంటి ఇంకా మనకు ఆఫర్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా వాళ్ళకు తెలియదు. ఎందుకంటే ఏదో 1-2 కొనుక్కుంటారు. రీపర్చేజ్ మనకు 2 to 14 లోపు కొనుక్కుంటే ఈ రకంగా వస్తుంది, 18th లోపు అయితే ఇట్లా ఫ్రీ ప్రోడక్ట్. ఈ విషయాలన్నీ వాళ్ళకు తెలియక చేస్తారు. ఇంకొకటి మీటింగ్స్ కి అటెండ్ కాకపోవడం వల్ల. అటెండ్స్ కాకపోవడం వల్ల వాళ్ళకు కంపెనీ గురించి కూడా ఏం తెలియదు. అక్కడ ఒక్కొక్కరు వాళ్ళ టెస్టిమోనీస్ వింటే కానీ వాళ్ళకు ఇలా ఉంటుందా అనేది, గ్రోత్ అనేది వాళ్ళకి తెలుసు. ఎలాంటి వాళ్ళైనా చేయగలగచ్చు ఇది అనేది తెలుస్తుంది.
అయితే మీటింగ్ రావడం వల్ల గ్రేట్ లీడర్స్ ఎంతో మంది ఇప్పుడు 5 lakhs చెక్ తీసుకుని మన హరికృష్ణ సార్ కూడా వస్తుండే, ఎంత బాగా చెప్తున్నారు. అలాగే మన గవర్నమెంట్ జాబ్ వదిలేసి కూడా మన మెంటర్ చిరంజీవి సార్ కూడా వదిలేసి ఇందులోకి వచ్చిండ్రు. అలాంటి విషయాలు వినడం వల్ల వాళ్ళకు కూడా నమ్మకం కలుగుతుంది. ఓ ఇంత ఉంటుందా ఇందులో అనేది కూడా తెలుస్తుంది. చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు మీటింగ్కి వెళ్తే. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం, ఒకరి వల్ల ఒక విషయం, ఒక పాయింట్ అయినా తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీటింగ్స్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి, MLM మీద నమ్మకం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి అబ్జెక్షన్స్ రేజ్ చేస్తారు. MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ మీద కూడా నమ్మకం లేదు. అంటే దేశంలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, మధ్య మధ్యలో వచ్చి పోతున్నాయి. కాబట్టి ఇది కూడా అలాంటి కంపెనీ నేను అనుకుంటారు అన్నమాట. దీని గ్రోత్ వాళ్ళకి తెలియదు, కరెక్ట్ గా తెలుసుకోలేకపోతారు. అది తెలియజేయాలి. అన్ని అవే కంపెనీలు అనుకుంటారు అన్నట్టు. ఎవరైనా అంతే కదా, మనం కూడా అలాగే అనుకుంటాం. ఫస్ట్ తెలియనప్పుడు మనం కూడా నమ్మకనే కొంచెం రీసెర్చ్ చేసి వచ్చినాం ఇందులోకి, అట్లా అన్నమాట. వాళ్ళకి తెలియజెప్పాలి డైరెక్ట్ సెల్లింగ్ గురించి. ఇందులో నో యాడ్స్ ఉంటుంది. మిగతా మన ప్లాన్ లో ఉన్నట్టుగానే మనకు 60% అనేది ఆ యాడ్స్ పోకుండా మనకు వస్తుంది. ఇట్లా ఈ విషయాలన్నీ కూడా దాన్ని చెప్పాలన్నమాట. నమ్మదగిన సంస్థ కాదని వాళ్ళు అంటారు కదా, అప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాలి. అలాగే డూప్లికేట్ చేయకపోవడం. మనకేం లేదు ఇంట్లో, మన సొంత నాలెడ్జ్ పెట్టడం ఏం లేదు ఇందులో. సార్ వాళ్ళు చెప్పింది మనం చేయడం, మన మెంటర్స్, గ్రేట్ లీడర్స్ మన అప్లైన్ చెప్పింది మనం చేసుకుంటూ వెళ్ళడం. అట్లా డూప్లికేషన్ చేయక సొంత నాలెడ్జ్ పెట్టి, ఇప్పుడు కదా వీళ్ళు కదా రీఇన్వెంటింగ్ చేసినట్టు అలా చేస్తారన్నమాట. కొంత ఆ డూప్లికేషన్ జస్ట్ కాపీ పేస్ట్ లాగానే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, గ్రో అయినరు ఆ విషయం తెలుసుకొని మనం అదే అడుగుజాడలు నడవ. వెస్టేజ్ అంటేనే ఫుట్ ప్రింట్స్ కదా, అట్లా ఎదిగిన వాళ్ళ అడుగుజాడలో మనం నడవం. వాళ్ళు ఏ రకంగా స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు, వాళ్ళు ఏ రకంగా 1-to-1 చేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా అన్ని ఇట్లా గ్రూప్ మీటింగ్స్ పెడుతున్నారు, అలాంటివన్నీ వాళ్ళు ఏ విధంగా చేసి గ్రో అయింట్లో సేమ్ అదే మనం తీసుకోవడం. అలా చేయడం వల్లనే మనకు గ్రో అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మన సొంతగా మనకు తెలిసిలే అనుకుంటే మాత్రం ఈ వెస్టేజ్ బిజినెస్ లో కానీ మనం సొంతగా ఏం చేయలేము. ఆల్రెడీ సిస్టమ్నే ఫాలో కావాలి, మన గ్రేట్ లీడర్స్ ని ఫాలో కావాలి. ఆ విషయం మనం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అలాగే ఒక కొటేషన్ సార్, ఇంతే సార్. మొత్తం ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ సార్, ఈ 16 రకాల ఆబ్జెక్షన్స్ కి మనం ఆన్సర్స్ కనుక నేర్చుకుంటే, ఆన్సర్స్ అంటే ఇది కూడా ఎగ్జామ్ లాగానే, మనం బిజినెస్ ప్లాన్ చెప్పినాక కంపల్సరీ క్వశ్చన్స్ 5-6 క్వశ్చన్స్ ఇందులో కంపల్సరీ అడుగుతారు. వాటికి మనం ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తే అక్కడ తడబాటు లేకుండా చెప్పినాం అనుకోండి, వాళ్ళు కూడా నమ్మడానికి అవకాశం ఉంటుంది. మనకు కూడా మనం నేర్చుకున్నాం అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇది లీడర్స్. అలాగే ఒక కొటేషన్స్, విమర్శిస్తున్నారని విఫలమయ్యామని ప్రయత్నం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చూసి ఉండే వాళ్ళం కాదేమో. ఇది శ్రీశ్రీ అన్నారంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఇంకొకటి, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ వెళ్ళిపో, అంతేగాని ఒకే చోట మాత్రం కదలకుండా ఉండిపో. ఇది కూడా శ్రీశ్రీ గారే అన్నారు. కన్నీళ్లు కారుస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తే చరిత్రను రాయగలనని తెలుసు. ఇవి మనకే అప్లికేబుల్ అయితే మన వెస్టేజ్ కి ఈ 3 కొటేషన్స్ కూడా. కాబట్టి ఎవరు ఏమనుకున్నా మనం అనుకున్న దారిలో మన గ్రేట్ లీడర్స్ చెప్పిన దారిలో మనం ప్రయాణం చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతాం. ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, నేర్చుకోవడం వల్లనే పర్ఫెక్ట్ అవుతాం, సక్సెస్ అవుతాం. వేరే బిజినెస్ లో ఎలా ఉంటాయి కానీ వెస్టేజ్ బిజినెస్ లో మాత్రం నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వర్క్ చేస్తే మాత్రం సక్సెస్ అనేది 100-200% ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు వెస్టేజ్ నమ్మండి, వర్క్ చేయండి, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఇందులో పనిచేయదు. కంపల్సరీ మీటింగ్స్ పెట్టాల్సిందే, వెళ్ళాల్సిందే, మనం అటెండ్ కావాల్సిందే, 1-to-1 చెప్పాల్సిందే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్. బ్యాక్ టు ఫస్ట్.